తిరుపతి వెంకన్న దగ్గరికి వెళ్ళిన ప్రతి వాళ్ళు కూడా ఒక లడ్డుతో తృప్తి పడరు. మిగతా ఆలయాలు వెళ్తే ఒకటి రెండు తీసుకుని తృప్తి పడుతుండవచ్చు, కానీ తిరుపతికి వెళ్ళిన వాళ్ళు ఒక అంచనా ఉంటుంది. మా బంధువులు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు లడ్డు తెమ్మన్నారు, ఎవరికి ఇవ్వాలి, మళ్ళా అక్కడే ఒకటి రెండు లడ్లు తినాలి. ఇవన్నీ ఇంచుమించుగా ఒక భక్తుడు 10 లడ్ల వరకు మినిమం 10 లడ్లు తీసుకుంటాడు. దీనివల్ల ఏమవుతుందంటే తిరుపతి దేవస్థానానికి లడ్లు ఉత్పత్తి పెంచుతున్నారు, అయినా కూడా భక్తులకు ఇబ్బందికరంగా మారింది. లడ్డు తీసుకోవాలంటే ఒక ఛాలెంజ్గా మారిపోయింది. మన వెంకన్న గుడి ఆలయాన్ని వెనకాల కౌంటర్లు ఏర్పాటు చేశారు. అక్కడ ఇబ్బందికరంగా ఏర్పడడం కాకుండా రద్దీగా మారిపోయే పరిస్థితులు అక్కడికి వచ్చాయి. కాబట్టి దేవస్థానం వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారంటే QR కోడ్ ఏర్పాటు చేయాలి. ఇప్పటికే తిరుపతిలో ఎక్కడ కూడా దేవస్థానానికి సంబంధించిన ఏ వసతులు కావాలనుకున్నా, ఏ సహాయం కావాలన్నా ఆన్లైన్ పేమెంటే, క్యాష్ ఎక్కడ కూడా తీసుకోవడం లేదు.